నమస్తే పెద్దయ్య, బాగున్నారండి? బాగున్నామండి. ఏం పేరు మీ పేరు? కసుకుర్తి బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మామూలు వ్యవసాయ పని. ఏ ఊరండి మీది? ప్రస్తుతానికి ఇప్పుడు పొన్నలూరు మండలం సింగరపట్లపాలెం ఉన్నా. స్వగ్రామం అయితే మా తాతలు సంకోడుకుంటా. ఓటకి ఇక్కడే ఉందండి, ఇక్కడే అక్కడ పొన్నలూరు మండలంలోనే కొండేపు నియోజకవర్గం వస్తుందండి మీది? కొండేపు నియోజకవర్గమే. సార్ మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది కదా. మాదాస్ గారు వైసీపీ నుంచి, అలానే స్వామి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? స్వామి గెలిచి స్వామి చేసిన అభివృద్ధి పనుల వలన స్వామి గెలిస్తే మళ్ళీ మాకు అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. స్వామి గారు ఎందుకనండి? స్వామి గారు అభివృద్ధి ఏం చేశారనుకుంటున్నారు ఇక్కడ? స్వామివారు చేయని పనులు గతంలో దోమచర్ల ఆంజనేయులు చేయలేదు, పోతల రామారావు గారు చేయలేదు, అంతకుముందు ఉన్న జీవి శంకరే చేయలేదు, జీవి సేజ్ చేయలేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో స్వామి చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏంటంటే 6 మండలాలు వచ్చినాయి. మిగిలిన మండలాలు మాకు సంబంధం లేదు. ఒక పొన్నలూరు మండలంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఉండే తేడాలను బట్టి ఈ 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు కానీ, పక్కా గృహాలు కానీ, ఒక డాక్రా మహిళలు కానీ, మామూలుగా ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్నీ స్వామి వల్ల మేము పెద్ద డెవలప్ అయ్యాము. మళ్ళీ మాకు స్వామి కావాలని మేము కోరుకుంటున్నాము. స్వామినే గెలిపిస్తాము 20,000 మెజార్టీతో. సార్ మరి ఒంగోలు పార్లమెంటు ఎంపీకి ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలిసే ఉంటుంది కదా మీకు. సిద్ధారాఘవ గారు టీడీపీ నుంచి, మాగుంట్ల శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి. వాళ్ళిద్దరు ఎవరు ఎంపీగా కావాలనుకుంటున్నారు? సిద్ధారాఘవరావు గెలిస్తే బాగుంటుందండి. మాగుంట్ల శ్రీనివాసరెడ్డి టీడీపీ క్యాండిడేట్ ఏం కాదు. వైసీపీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు, టీడీపీలోకి వచ్చాడు. మళ్ళీ టీడీపీ వాళ్ళు అసమర్థత మీద వైసీపీకి వెళ్ళిపోయాడు. మాకు సిద్ధారాఘవరావు గెలిస్తే బాగుంటుంది. మాకు 7 కాన్స్టిట్యూషన్లో సిద్ధారాఘవరావు గారు గెలిస్తే అతను ఓడినా గెలిచినా అభివృద్ధి పనులు దర్శి మీద భూసేపల్లి వారు 3 పర్యాయం ఎమ్మెల్యేలుగా చేసిన, 1 పర్యాయం మండల ప్రెసిడెంట్గా చేసిన, వాళ్ళు ఎన్ని చేసినా కూడా సిద్ధారాఘవరావు చేసిన పనులు దర్శి నియోజకవర్గంలాగా పడుతున్నాయి. మా 7 నియోజకవర్గాలు మన ఒంగోలు జిల్లాకు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు. ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో మనకి కందుకూరేమో నెల్లూరుకి వెళ్ళిపోతుంది, అద్దంకి, సీరాల, పర్చూరు, చంతనూతలపాడు, బాపట్లకి వెళ్ళిపోతుంది. మిగిలిన కొండేపి, ఒంగోలు, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఈ 7 నియోజకవర్గాల మీద సిద్ధారాఘవరావు గెలిస్తే మాకు ఇంట్రెస్ట్గా పనులు అవుతాయని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన పేద సంక్షేమంలో కానీ ఏ రీతిలో కానీ మన గవర్నమెంట్ బాగుపడాలన్నా, మనకి అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. కొండేపు కాన్స్టిట్యూషన్లో స్వామి గెలవాలి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా సిద్ధారాఘవరావు గెలవాలి. నమస్కారం. థ్యాంక్ యూ అండి.